రామ రామ యుగాలు గడిచిన రావణ్కి కష్టాలు మాత్రం ఇంకా తప్పుతలేవు. మొన్నటిదాకా అయోధ్యలో రాముని గుడిలొల్లి, నిన్నటిదాకా రామసేతు లేదు, ఏం లేదు, రాముడేమన్నా ఇంజనీరా అంత ఉట్టిదే అని కొంతమంది అర్వంలొల్లి, ఇప్పుడు రాముడు మావోడంటే మావోడని మళ్ళా లొల్లి. రాములోరు దయచేసి ఒక్కసారి దర్శనమిచ్చి ఈ డౌట్లన్నీ తీర్చిపోండ్రి. మాకు పుణ్యం, మీకు ప్రశాంతత రెండు వస్తాయి. భద్రాచలంలో రాములవారి గుడి కట్టేందుకు భక్త రామదాస్కు ఎంత తక్లీఫ్ అయిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇవ్వాలన్నా తెలంగాణలోనే ఉంచాలన్నా అనే దాని మీద కూడా అంతే తక్లీఫ్ అవుతుంది. ఇది 1959 కంటే ముందు మా ఆంధ్రలోనే ఉండే ఉద్ధరిస్తేందుకు మంచిగా ఉంటుందని తెలంగాణలో కలిపిండ్రు. ఇక తెలంగాణ వాళ్ళు 1956 కంటే ముందు తెలంగాణ ఎట్లుండేనో అట్లనే ఇయ్యమని అడుగుతున్నారు. కాబట్టి మా రాముల వారిని మాకిచ్చేయండ్రని సీమాంధ్రోళ్ళు అంటున్నారట. తాత గుడి మీ దాంట్లో ఉండొచ్చు కానీ కట్టిన మనిషి మాత్రం మా తానే ఉన్నాడు, అది సీమాంధ్రది కాదు, అది మాదే అంటున్నారు తెలంగాణ వాళ్ళు. రాముల వారికి సరిదైన జ్వరం వచ్చినా ఇన్నేళ్ళకెళ్ళి మేము గోలేసినాం, ముఖం కడిగినాం, పెద్దం చేసినాం, పెళ్లి చేసినాం, ఇయ్యాలొచ్చి మాదంటారా అని తెలంగాణ వాళ్ళు అంటున్నారు. ఇటు వీళ్ళు అటు వాళ్ళు రాముల వారిను నిద్ర ఓనిస్తలేరట. అయితే మా తెలంగాణ మనిషి కంచర్ల గోపన్న మా పైసలు పట్టుకపోయి తెలంగాణలో గుడి కట్టిండు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినాక మీ దాంట్లో కలుపుకున్నారు. మా పైసలు, మా కష్టం, మా తానీషా అంతా మాదే ఉన్నప్పుడు గుడి కూడా మాదే. 1959 కాదు, 100 ఏళ్ళ కింద రాముల వారు తెలంగాణలతోనే సోపత్ చేసిండు కాబట్టి మాదే అంటున్నారు తెలంగాణ వాళ్ళు. భద్రాచలం గుడి కట్టినప్పుడు పైసలు ఖరాబు చేసిండని భక్తరామదాసును తానీషా ప్రభువు పట్టుకపోయి గోల్కొండ జైలు లేచి సొంటెండ పెట్టిండు. మళ్ళా రాముల వారే ఎట్లయితే వచ్చి తానీషా ప్రభువుల వారి అప్పును పైసలు లేకుండా కట్టి ఇడిపించుకపోయిండో అట్లనే రాముల వారు మళ్ళొక పారు వచ్చి మళ్ళీ వీళ్ళ పంచాయతీ కూడా తెంపుకుంటే బెటర్ అంటున్నారు భక్తరామయ్యలు అంతా.